గుంటూరు జిల్లా సమాచార లేఖ. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పర్యటన, నెహ్రూ యువకేంద్ర వారి సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమం, జన ఔషధి దివస్ వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గడిచిన ఫిబ్రవరి 18న గుంటూరు నగరంలో పర్యటించారు. స్థానిక హిందూ కళాశాలలో కేంద్ర బడ్జెట్పై మేధావుల ప్రతిస్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించే పేదవారు, యువకులు, మహిళలు, రైతులకు పెద్దపీట వేస్తూ వ్యవసాయం, పెట్టుబడులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎగుమతులకు తాజా బడ్జెట్లో అగ్రస్థానం కల్పించిందని అన్నారు. ప్రపంచ దేశాల్లో మోదీ వల్ల మన దేశ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్న కేంద్ర మంత్రి, తద్వారా భారతీయుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. పౌర విమానయాన రంగం వేగంగా ఎదుగుతోందని, 2014కు ఇప్పటికీ ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కావటమే ఎందుకు నిదర్శనమన్న మంత్రి, చిన్నపట్నాల్లో కూడా విమానాశ్రయాలు ఏర్పాటు చేసే ఉడాన్ పథకాన్ని మరో 10 సంవత్సరాలు పొడిగించడం మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. నెహ్రూ యువకేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో వారం రోజుల సాంస్కృతిక సమ్మేళనం ఫిబ్రవరి నెలలో గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా జరిగింది. ఒరిస్సా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 25 మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొని మన రాష్ట్రంలోని ఉండవల్లి, బాపట్ల, గుంటూరు వంటి పలు ప్రాంతాలను సందర్శించి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. మన దేశ సంస్కృతిని, చరిత్రను యువతకు తెలియచెప్పటం ద్వారా దేశ సమగ్రతను కాపాడుతూ యువతను జాగృతం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువకేంద్ర సంఘటన వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర సంఘటన రాష్ట్ర సంచాలకులు అంశుమన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ, యువతకు నిన్ను నువ్వు తెలుసుకో, దేశం గురించి తెలుస్తుంది అనే స్ఫూర్తిని ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. నేను ఒంటరిని కాదు, దేశం నాతో ఉందని యువత ఇటువంటి సాంస్కృతిక సంబంధాలను పెంచుకోవటం ద్వారా తెలుసుకుంటారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణపై నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఫిబ్రవరి 20న జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కార్యక్రమంలో కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ, 18 నుండి 24 సంవత్సరాల లోపు వయసు వారు గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను ఎక్కువగా తీసుకుంటున్నారని, దీనిని నివారించేందుకు విద్యా సంస్థల్లో అంతర్గత కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్తు పదార్థాల అమ్మకాలు, వినియోగించే వారిపై ఫిర్యాదు చేసేందుకు 14405 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామని, ఈ నంబర్కు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమ స్ఫూర్తితో గుంటూరు జిల్లా ముందుకు వెళ్తోంది. చెత్త నుండి సంపద తయారు చేయటంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ, సంపద తయారీ కేంద్రాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఫిబ్రవరి 17న 2 విభాగాల్లో ప్రజల నుండి IVRS విధానంలో అభిప్రాయ సేకరణ నిర్వహించగా గుంటూరు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 257 పంచాయతీల్లో గల 1,64,000 నివాస గృహాల్లో ఉన్న వారికి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయటంపై పూర్తి అవగాహన కల్పించడం ద్వారా ఈ ఘనతను సాధించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు గడిచిన ఫిబ్రవరి 27న నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియను మార్చి 3న నిర్వహించగా తెలుగుదేశం సీనియర్ నాయకులు తెనాలికి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ ఎన్నికల్లో 83,320 ఓట్ల మెజారిటీతో తన సమీప అభ్యర్థి PDF నాయకులు KS లక్ష్మణరావుపై గెలుపొందారు. జన ఔషధి దివస్ను గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పట్టాభిపురంలో గల జన ఔషధి దుకాణానికి రాష్ట్ర ఉత్తమ దుకాణంగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ సంచాలకులు ఎం ప్రసాద్ ఆ దుకాణ యజమానికి ధృవీకరణ పత్రం అందజేశారు. నాణ్యతకు మారుపేరుగా ఈ జన ఔషధి దుకాణాల్లోని మందులు ఉంటాయని, తక్కువ ధరలకు లభిస్తాయి కాబట్టి నాణ్యత ఉండదు అనే అపోహ అవసరం లేదని కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. జన ఔషధి దుకాణాల్లో సేకరించే మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫై చేసిన తయారీదారుల నుండి మాత్రమే సేకరిస్తాయని ఆమె వివరించారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ. ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.